సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఇతని గురించి లేఖనం ఏమంటుందంటే, నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలన్నీ జీవము లేనివే, పరిమళం లేదు, మాధుర్యం లేదు, శవము నుండి వచ్చే కంపు, మృత్యువాసన నీ క్రియల్లో, నీ చేష్టల్లో, నీ భక్తిలో కనబడుతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, చచ్చినోడితో సమానం. ఇక ఇతను చేసే క్రియలన్నీ కూడా మృత క్రియలేనండి, నిర్జీవ క్రియలు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక పాయింట్స్ వైజ్గా మీకు చెప్తే కాస్త అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుండి ఎవరైనా చదువుతారా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చాలు చాలు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి క్రియలను చేయి. ఏమన్నాడు? నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నువ్వు దుష్టుల్ని ఎదిరించావు, దుర్బోధకులను పసిగట్టి వాళ్ళ బోధను ఎండగట్టావు. అబ్బో, నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా ప్రయాసపడుతున్నావు. నీ శక్తి కొంచెమే, వాస్తవానికి నీ దగ్గర ఉన్న బలమో జ్ఞానమో సామర్థ్యం కొంచెమే, అయినా నీ శక్తికి మించి నా కొరకు నువ్వు కష్టపడుతున్నావు. బాగానే ఉంది, అయినా నీ మీద ఒక తప్పు మోపాలి. ఏంటంటే, ఆ మొదట ఉన్న ప్రేమ ఈరోజు నీలో నాకు కనబడడంలా. అంటే ఇక్కడ ఒక సంఘదూత దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రేమ లేకుండానే చేస్తున్నాడు. ప్రారంభంలో తాను ఏది చేసినా దేవుని మీద ప్రేమతో చేసేవాడు, ఇతరుల మీద ప్రేమతో చేసేవాడు. తన గుండెల్లో ఒక ప్రేమ ఉండేది, తన గుండెల్లో ఒక భారం ఉండేది. కానీ ఈరోజు ప్రేమ తరిగిపోయింది, మిగిలినవన్నీ చేస్తున్నాడు. ఎక్కడ ఏ లోపం లేదు, ఎక్కడ నిర్లక్ష్యం లేదు, చక్కగా తన పని తాను చేసుకుంటున్నాడు. మందిరంలో దేవుని కొరకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. అయితే వాటిలో ప్రేమ మిస్ అయ్యింది. అంటే ఏం జరిగిందో తెలుసా? భక్తి ఆచారం అయ్యింది, భక్తి అలవాటయ్యింది, భక్తి నామకార్థమయ్యింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, క్రొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు, క్రొత్తగా పెళ్ళైన ఆ రోజుల్లో భార్య భర్త కోసం ఏం చేసినా దాంట్లో ప్రేమ ఉండిద్ది. ఆహారం వండినా, బట్టలు ఉతికినా, ఇల్లు శుభ్రం చేసినా, స్నానానికి నీళ్లు పెట్టినా, ఏమి చేసినా ప్రేమతో కూడిన క్రియలవి. ఒక రకమైన సంతోషం, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన మాధుర్యం ఆ భార్యలో కనబడుతుంది. భర్తలో కూడా అంతే. ఎప్పుడెప్పుడు భార్యతో మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కాస్త అలా సరదాగా బయటికి తీసుకెళ్దామా, ఆహారం పెట్టిద్దామా, ఎప్పుడెప్పుడు ఒక మంచి బట్టలు కొని ఆమెకి ఒక మంచి శారీ కొనిద్దామా, ఒక ప్రేమ.
ప్రతిదీ ప్రేమ. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అందరూ అని నేను అన్నగాని కొంతమంది స్త్రీల ప్రేమలో, కొంతమంది పురుషుల ప్రేమలో మార్పు వచ్చింది. అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రేమ ఉండదు. ఇక తప్పదు. నేను ఆయనకి భార్యని, నాకు ఆమె భార్య, ఇక తప్పదు. ఈ జీవితాన్ని ఇలా వెళ్ళదీయాల్సిందే. బట్టలు ఉతకాల్సిందే, ఇల్లు ఉడవాల్సిందే, అన్నం వండాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అప్పుడున్న మాధుర్యం, అప్పుడున్న మమకారం, అప్పుడున్న ప్రేమ ఈరోజు లేవు. ఆచారమైంది, అలవాటయింది, నామకార్థమైపోయింది. ఏమండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆ ప్రారంభ రోజుల్లో దేవుని సన్నిధిలో మీరు పరిచర్య చేసేటప్పుడు ఉన్న ఆ ప్రేమ, ఆ మాధుర్యం ఈరోజు మీకుందా? లేకపోతే ఇక తప్పదు, నాకు ఈ పరిచర్య అప్పచెప్పారు కాబట్టి నేను ఇది చెయ్యకపోతే మళ్ళీ అన్నే అడుగుతాడు నన్ను, ఏంటమ్మా నీకు అప్పచెప్పాను కదా తల్లి, బాబు నీకు ఆ పరిచర్య అప్పచెప్పాను కదా, నువ్వు ఎందుకు చేయలేదు అంటాడేమో అని బలవంతంగానో, ఇక గతి లేకనో, ఇక చెయ్యకపోతే తప్పదనో, లేకపోతే ఇంక ఈ జీవితాన్ని ఇలా వెళ్ళదీయాలనో అలా సాగుతున్నారా? లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి ఈరోజు నా దేవుని పరిచర్య చేయాలి, నా దేవుని మందిరాన్ని నేను ఓడవాలి, పరిశుద్ధుల పాదధూళి ఎక్కడ ఉంటుంది నేను శుభ్రం చేయాలి, పరిశుద్ధులకు అంత భోజనం వండి పెట్టాలి, నా దేవుడు సంతోషిస్తాడు. పరిశుద్ధుల కొరకు ఆ వాక్యం వాళ్ళకు వినబడేటట్లుగా స్పీకర్ బాక్సులు రెడీ చేసి పెట్టాలి, నేను సౌండ్ సిస్టమ్, లైటింగ్, కరెంటు అంతా రెడీ చేసి పెట్టాలి నేను. పరిశుద్ధులు వస్తారు, దేవుని సంఘం రాబోతుంది. ఒక లేడీ గంతులేసినట్టుగా ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక పరిమళం, ఒక ఉల్లాసం, ఒక ఉజ్జీవం మీలో ఉందా? లేకపోతే యాంత్రికంగా అలవాటుగా చేసుకుంటూ వెళ్తున్నారా? అలవాటు భక్తి నా దేవునికి ఇష్టం లేదు. గతి లేక చేసే పరిచర్య నా దేవునికి ఇష్టం లేదు. నామకార్థమైన పరిచర్య నా దేవునికి ఇష్టం లేదు. దాన్ని లేఖనం చెప్తుంది నిర్జీవ క్రియలు. జీవం లేదది. ఇక్కడ ఎఫెసు సంఘంతో అంటున్నాడు, ఆ మొదటి క్రియలు చేయి. ఏంటా మొదటి క్రియలు? అప్పుడు నీలో నాకు ప్రేమ కనపడింది, నీ గుండెల్లో భారం కనపడింది, ఎంత సంతోషపడ్డావో, ఎంత మురిసిపోయావో, పండుగలాగా ఆనందించావు, గంతులేసావు. నువ్వు పాడిన పాట నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. చెప్తావా? సౌండ్ పెట్టు, చెప్పండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా ఓహో నా భాగ్యము ఏమని అందరు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందు. హల్లెలూయా. ఏంటి ప్రారంభపు పాట? ఆహా నా ధన్యత,
ఓహో నా భాగ్యమో, ఏమని వివరించేది? అసలు ఎప్పుడో చచ్చిపోయేవాడిని బ్రతికించాడు. కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతుంటే కన్నీటిని ఆనందనాట్యంగా మార్చాడు. చీకటిని వెలుగుగా మార్చి అపాత్రుణ్ణి, అయోగ్యురాల్ని, దేనికి పనికిరాని నన్ను నమ్మకస్తుడిగా ఎంచి, అమ్మో, పరిశుద్ధులకు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. ఇది ఎంత కృప, ఇది ఎంత భాగ్యం! అసలు మందిరంలో అడుగుపెట్టే అర్హత నాకుందా? దేవుని మందిరంలో పరిశుద్ధులు కూర్చునే దేవాలయంలో అడుగుపెట్టే యోగ్యత నాకుందా? అక్కడ అడుగు పెట్టడానికే నేను అర్హుణ్ణి కాదు, కానీ ఆ పరిశుద్ధులకు బల్లందించే పరిచర్య ఇచ్చాడు, భోజనం వండి పెట్టే పరిచర్య అందించాడు, మందిరం పరిశుద్ధులు పాదధూళి ఊడ్చే పరిచర్య ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! యేసయ్యా స్తోత్రం నాయన, కృతజ్ఞతలు ప్రభు. అదో రకమైన కృతజ్ఞత, పండుగలాగుండేది. అవునా? ఎంత ఎంత ఆనందం! అలసిపోయి సొలసిపోయి ఒళ్ళు హోనమైపోయేదాకా పరిచర్య చేసి అలసిపోయిన దేహంతో కూర్చొని, ఆహా, నా యేసయ్య కోసం ఈరోజు నేను అలసిపోయా, ఆయన పరిచర్యలో అలసిపోయేంతగా వాడబడే కృప నాకు ఇచ్చాడు. యేసయ్యా ఎంత కృప తండ్రి! నీ మందిరంలో ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా! అది ప్రారంభంలో ఈ ఆత్మీయత. కానీ రోజులు గడిచే కొద్దీ చాలా మందిలో మార్పు వచ్చేసింది. చాలామంది మానుకున్నారు, చాలామంది నామకార్థంగా మారారు. కొంతమంది మాటలు నాకే పట్టిందా, ఏమ్మా నాకే పట్టిందా, మీరు చేయరా. ఒకప్పుడు ఇంకాస్త ప్రభువు కొరకు చేసే కృప దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. ఉరికి అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు లేడీ పిల్ల గంతులేసినట్టు పండుగ చేసుకున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు పరిచర్య చేస్తే ఆ ప్రేమ నాకు కావాలి. అలాంటి ప్రేమ నువ్వు చూపనప్పుడు నాకు నీ పరిచర్య వద్దు. నీ నుండి పరిమళం కాదు, మృతపు వాసన, మరణపు వాసన, నీ క్రియలన్నీ, నీ పరిచర్య అంతా, నీ కష్టమంతా మరణపు వాసన వెదజల్లుతున్నాయి. అర్జెంటుగా మారు మనసు పొందు. నిర్జీవ క్రియలు మానుకో, మొదటి క్రియలు చెయ్యి. అప్పుడు ఒకరిని చూడలే, ఒకరితో పట్టించుకోలే, ఒకరితో పంతానికి పోలా, వాళ్ళు ఎంత చేస్తున్నారు నేనెంత చేస్తున్నారు అనేవి చూడలే. నాకు దొరికింది భాగ్యం అనుకున్నావు, పరుగులు తీసావు. అవునా? శాలేమన్న పాటల్లో చూడండి, ప్రతి పాటలో ఇలాంటి భావం ఒకటి కనపడిద్ది మనకి. అవునా? దోతల కందని నీ దివ్యమైన సేవను దుమ్మి ధూళి అంటూ నాకు ఇచ్చావా ప్రభువా. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో దాచి నీ సముఖంలో, నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చావు. నీ కోసం పనిచేసే కృపనిచ్చావు. స్తోత్రం ప్రభు. అలసిపోయి సొలసిపోయి కన్నీళ్లు పెట్టుకొని కళ్ళు తిరిగి కిందపడి కూడా, ఆహా, నా యేసు కోసం ఈరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయా. యేసయ్య సేవలో నా జేబు ఖాళీ అయింది. యేసయ్య పనిలో ఆ స్పీకర్ కింద నా చేయి నలిగింది, రక్తం వచ్చింది. ఒక చుక్క రక్తం యేసయ్య కోసం కార్చే కృపిచ్చాడు. ఆహా, స్తోత్రం.
పరిచర్యలు అటు ఇటు వెళ్తుంటే పరిశుద్ధులకు సాంబారు వడ్డిస్తుంటే వేడి వేడి సాంబారు ఒళ్ళు మీద పడి తాటంతా లేచిపోతే హాస్పిటల్లో ఉండి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, నా యేసు కోసం ఇవిగో గాయాలు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ఒక మాధుర్యం, ప్రతి పనిలో ఒక సంతోషం, ప్రేమతో కూడినదై ఉండాలి. ఒకవేళ ప్రేమ లేకపోతే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా నాకు ఇష్టం లేదు. భారంగానో నామకార్థంగానో ఇక ఇంతే సంగతులు అన్నట్టుగా ఎలా ఈరోజు నా ముందు కూర్చొని ఈ మాటలు వింటున్న మీ భక్తి, మీ పరిచర్య ఎలా ఉంది? ఎలా ఉంది? ఒకప్పుడు మందిరానికి రావాలి అని అంటే గంతులు. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదులేండి. అలానే ఉంటే స్తోత్రం. ఆదివారం సెలవు వస్తే సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆదివారం సెలవు వస్తే సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకి పండగ. ఎవరికి? ఎందుకో చెప్పండి. ఆదివారం వస్తుంది అంటేనే ఒక రకమైన ఆనందం, కళ్ళు మెరుస్తుంటాయి వాళ్ళవి, పిల్లల కళ్ళు. ఇక శనివారం వచ్చిందంటేనే అదో తెలియని ఉల్లాసంగా కనబడతారు, తెలియని ఆనందంగా కనబడతారు. కారణం ఏంటి మీరు చెప్పండి? రేపు ఆదివారం సెలవు, పండగ. మా నాన్న చికెన్ తెస్తాడు, మా అమ్మ ఫ్రై చేసి పెట్టుద్ది, తింటాం. ఏదో ఒక టీవీలో కార్టూన్ బొమ్మలు పెట్టుకోవడం, ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళి అబ్బో వచ్చింది పో ఆదివారం, స్తోత్రం. పిల్లలు ఇంతేగా, శనివారం వచ్చిందంటేనే ఆదివారం హల్లెలూయా అనుకుంటుంటారు. కష్టపడి పని చేసే కార్మికులు శనివారం వచ్చిందంటే వాళ్ళకు అదొక రకమైన ఆనందంగా ఉంటుంటుంది. ఇక సాయంత్రం మధ్యాహ్నం టైం గడిచే కొద్దీ ఒక రకమైన సంతోషం. ఎందుకో చెప్పండి? ఏదో ఒకటి చెప్పండి. రేపు సెలవు, కష్టపడాల్సిన పని లేదు. రేపొద్దున నాకు సెలవు, నాకు ఆఫీస్లో సెలవు ఇస్తారు, నాకు కంపెనీలో సెలవు ఇస్తారు, స్కూల్లో కాలేజీలో సెలవు ఇస్తారు, ఫ్యాక్టరీలో సెలవు ఇస్తారు. రేపొద్దున సెలవు, స్తోత్రం. అవునా? కష్టపడే వ్యక్తులు, చదువుకునే వ్యక్తులకి శనివారం వచ్చిందంటే ఆదివారం ఒక పండుగగా ఆనందపడుతుంటారు. కానీ శనివారం వస్తే సంతోషపడి గంతులేసే మరో గుంపు ఉంది. ఎవరాళ్ళు? దేవుణ్ణి ప్రేమించే భక్తులు. అమ్మయ్యా రేపు ఆదివారం మందిరానికి వెళ్ళాలి. పాస్టర్ గారు ఈరోజు ఏ బిర్యానీ వండి పెడతాడో, ఏ మాటలు చెప్తాడో, అసలు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, రేపు ఆరాధన ఏ పాట పాడి ఆరాధన చేస్తారో, రేపొద్దున పరిచర్య ఉంటుంది, మందిరం ఉంటుంది. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో గడిపే మధుర క్షణాలు ఆసన్నమయ్యాయని నిజ భక్తులు శనివారం నుండి పండుగ చేసుకుంటారు. అవునా? ఎన్ని పాటలండి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో కయ్యాసించే. ఒక మాట, ఇప్పుడు ఆదివారం వస్తుంది అంటే సెలవు వచ్చిద్దనో, పనిచేసే పరిస్థితి తప్పిద్దనో కాకుండా మందిరానికి వెళ్ళాలి. ఆదివారం పండుగ, దేవుణ్ణి చూడాలి, దేవుడితో మాట్లాడాలి అన్న ఆనందం మాకు ఇప్పుడు కలుగుతుంది అన్న వాళ్ళు 2 చేతులు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. యథార్థవంతులు చెప్పండి, దేవుడు చూస్తున్నాడు నేను చూడకపోయినా. మీకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నా. మళ్ళీ చెబుతా. శనివారం వస్తుందండి, రేపు ఆదివారం పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తాడో వినాలి, ఆరాధించాలి, తన్మయించాలి.
ఒక్కసారి అలా పరలోకంలో అడుగు పెట్టి రావాలి. రేపు నా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యం నాకు దొరికిద్ది. ఆహారం వండి పెట్టాలి మంచిగా, ఈసారి మసాలా కొంచెం గట్టిగా, ఉప్పు కారాలు దట్టించి సాంబార్ బాగా వండి పెట్టాలి. అద్భుతంగా బిడ్డలకు అన్నం వండి పెట్టాలి. మందిరం అంతా క్లీన్ అండ్ గ్రీన్ శుభ్రం చేసి పెట్టాలి. ఈ వారం మంచిగా సౌండ్ అవుట్పుట్ అద్భుతంగా ఉండాలి. ఈసారి దమాయించి కొట్టాలి, దుమ్ము రేగిపోయి ఆరాధన జరగాలి, వెళ్ళాలి నేను అన్న ఆనందం, ఆ సంతోషం, ఆ తపన తాపత్రయం మీకు ఉంటున్నాయా? ఉంటున్నాయి అంటే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిజమేనా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ సంతోషం మీకు ఉంది కాబట్టే జోరు వాన, ఉరుములు, మెరుపులు, కరెంటు పోయి చీకటి, ఇంత చీకటిలో కూడా మీరు వచ్చి కూర్చున్నారు అని అంటే మీరు దానికి ముందే సాక్ష్యం ఇచ్చేశారు. కొట్టండి ఇప్పుడు చప్పట్లు గట్టిగా. ఇందాక ఉరుములు, మెరుపులు, పిడుగైతే ఆ పక్క పొలంలో పడ్డట్టుంది. అయ్యా, ఈ కెమెరా దగ్గర ఉన్న తమ్ముడు ఆ పిడుగు దెబ్బకి పరిగెత్తాడు పక్కకి, పడింది నా మీదని. నిజం, మీలో కొంతమంది చూడలా, ఈ పక్క పొలంలోనే పడింది కాస్త దూరంలో. ఆ సౌండ్కి, ఆ లైట్కి ఇక్కడ ఉన్నోడు పరిగెత్తాడు. అంటే అంత బీభత్సంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా మీరు వచ్చారంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మీ భక్తిలో ప్రేమ ఉంది. ఒకవేళ మీరు రాకపోతే నేను ఏమన్నా ఫోన్ చేస్తానా? ఎందుకు రాలేదు నువ్వు? తడిస్తే మొక్క అవుతావా? మొక్క మొలుస్తావా? నేను అంటానా మీతో? ఎప్పుడైనా అన్నానా? అయినా మీరు ఎందుకు వచ్చారు? నిన్నటి నుండే, ఉదయం నుండే మీ గుండెల్లో వెళ్ళాలి, 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 దేవుడిని ఆరాధించాలి, దేవుని మాటలు వినాలన్న తపన తాపత్రయం మీ గుండెల్లో ఉంది. హల్లెలూయా. చేసే భక్తిలో ప్రేమ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అవి జీవము కలిగిన క్రియలు, మాధుర్యాన్ని వెదజల్లే పరిచర్య అది. చూడండి, మనం ఏం చేసినా, సువార్త చెప్పినా, పాట పాడినా, పరిచర్య చేసినా, దేవుని కొరకు ధనం ఇచ్చినా, దాంట్లో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ప్రేమ.